హాయ్ అండి, అందరికీ నమస్కారం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలో మనం లొబెట్ జిఎం క్రీమ్ గురించి మాట్లాడుకుందాం. కాంపోజిషన్ ఆఫ్ లొబెట్ జిఎం క్రీమ్. లొబెట్ జిఎంలో క్లోబెటజోల్ ఐపీ 0.05%, నియోమైసిన్ ఐపీ 0.5%, మికానజోల్ ఐపీ 2% ఉంటాయి. బ్రాండ్స్ వచ్చేసి లొబెట్ జిఎం బ్రాండ్స్ చూసినట్లయితే టాండెమ్ ప్లస్, టాండెమ్ ఎన్ఎం, డెర్మికెమోసి, క్యాండిడ్ టోటల్ ప్లస్ క్రీమ్. ఇంకా మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్ అవైలబుల్గా ఉంటాయండి. యూజెస్, మనం ఉపయోగాలు గమనించినట్లయితే లొబెట్ జిఎం నియో క్రీమ్ మెయిన్గా యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, స్టిరాయిడల్ కాంబినేషన్ గల క్రీమ్ ఇది. దీనిని మెయిన్గా మనము బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్మెంట్ చేయడానికి, ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్మెంట్ చేయడానికి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్మెంట్ చేయడానికి, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్మెంట్ చేయడానికి ఈ లొబెట్ జిఎం క్రీమ్ని ఉపయోగిస్తాము. దీనిని మెయిన్గా మనకి చర్మంపై వచ్చే దురద, ఇచ్చింగ్కి, దద్దుర్లు, మనకి ర్యాషెస్ అవుతూ ఉంటాయి కదా, దానికి వాపు, మనకి ఇచ్చింగ్ వల్ల వచ్చే వాపు, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఈ క్రీమ్ని ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి చర్మ మడతలలో వచ్చే క్యాండిడైటిస్ లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. చర్మ ముడతలలో వచ్చే ఇన్ఫెక్షన్స్ని స్వెట్ వచ్చే ప్లేసెస్లో, అలాంటి ప్లేసెస్లో ఉపయోగిస్తారు. ఇంకా మనకి రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్, తామర అంటారు కదా, అది రింగ్ వామ్ బాడీ ఇన్ఫెక్షన్స్, మన బాడీలో ఎక్కడైనా హెవీగా రింగ్ వామ్ అయినా కూడా తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఎథ్లెట్స్ ఫుట్ ఇన్ఫెక్షన్స్, మనకి టాయ్ ఫింగర్ అయ్యే ఇన్ఫెక్షన్స్ని, ఇంకా ఎగ్జిమా, మనకి ఎగ్జిమా వల్ల వచ్చే వాపు, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, దురద, ఇచ్చింగ్స్ని తగ్గించడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసి డెర్మటైటిస్ వల్ల వచ్చే రెడ్నెస్, ఇంకా ఇచ్చి స్కిన్ తగ్గించడానికి, ఇంకా మోడరేట్ సోరియాసిస్. ఇంకా సోరియాసిస్ అంటే స్కేల్స్ అండ్ ఇచ్చి డ్రై ప్యాచెస్, స్కిన్ అనేది డ్రై అయ్యి ప్యాచెస్ లాగా ఊడిపోతూ ఉంటుంది. అలాంటి కండిషన్స్లో కూడా ఉపయోగించవచ్చు. మనకి స్వెట్, చెమట కారణంగా వచ్చే దురదని, ఇంకా దానివల్ల వచ్చే వాపుని, రెడ్నెస్ని తగ్గించడానికి కూడా ఈ క్రీమ్ని ఉపయోగిస్తూ ఉంటారు. హౌ టు అప్లై ద క్రీమ్. ఫస్ట్ మనకి ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో ఆ ఏరియాని మంచిగా వాటర్తో క్లీన్ చేసి డ్రై చేయాలి. ఆరిన తర్వాత స్మాల్ అమౌంట్ ఆఫ్ క్రీమ్ తీసుకొని ఆ ఎఫెక్టెడ్ ఏరియా పైన మంచిగా అప్లై చేయాలి. దీనిని 2 times మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకోవచ్చు. 1 to 2 weeks వరకు డాక్టర్ అడ్వైస్ తీసుకొని ఉపయోగించవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి మంటగా అనిపించడం, మనకి ఎఫెక్ట్ అయిన ఏరియాలో ఈ క్రీమ్ అప్లై చేసినప్పుడు మంటగా అనిపించడం, వాపుగా అనిపించడం, దురద, ఇంకా రెడ్నెస్, అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటాము. వార్నింగ్ అండ్ ప్రికాషన్స్. ఈ క్రీమ్ని ఫేస్ పైన మాత్రం అస్సలు ఉపయోగించకూడదు. ఇది ఫేస్ పైన అప్లై చేసే క్రీమ్ కాదు. హూ షుడ్ అవాయిడ్, ఎవరు తీసుకోకూడదు అంటే ప్రెగ్నెన్సీ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఉపయోగించాలి. ఇంకా లివర్ సమస్యలు ఉన్నవారు, చిన్న పిల్లలు, వీళ్ళందరూ డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. థ్యాంక్ యూ. రాణిరెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.